నమస్తే ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం। ఈ రోజు మీకు స్పెషల్ గా మా పల్లెటూరి పప్పు కూర అందులో మెంతి కూర వేసి చేసే ఈ పప్పు కూర తయారు చేయడానికి మరి ఫస్ట్ ప్రెషర్ కుక్కర్ లో మనం పప్పు ఉడికించుకుందాం। అయితే మా ఊర్లో మేము వెళ్ళి అక్కడ చేసేటప్పుడు వాళ్ళు కూడా ప్రెషర్ కుక్కర్ లో అన్ని వేసి కుక్ చేస్తున్నారు। అయ్యా ఇది కలియ కూర లాగా కాదు, నాకు సెపరేట్ గా చేయాలంటే కాదు మేము ఇలాగే చేస్తాం, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది। అయితే అక్కడ చేసే కొన్ని అంటే హోటల్లో ఇంట్లో చేసేదానికి కొన్ని అటు ఇటు ఉంటాయి। అయితే ఆ టేస్ట్ మంచిగా రావడం కోసం ఎలా చేయాలో చెప్తాను। ఎందుకంటే ఆకుకూర కుక్కర్లో వేశారంటే అది నాకు అబ్సల్యూట్లీ నో। ఫస్ట్ ఆకుకూరలో పౌష్టికాలు వెళ్ళిపోతాయి, అంతేకాకుండా ఆకుకూరలో రుచి తగ్గిపోతుంది, అంతేకాకుండా దాని రంగు కూడా బాగోదు। అందుకని చెప్పేసి ప్రెషర్ కుక్కర్లోనే కుక్ చేస్తాను, కానీ ఎలా దాన్ని పర్ఫెక్ట్గా కుక్ చేయాలనేది మనం చూద్దాం। ఈ చిన్న చిట్కాలతోటి మనం చేసే వంటల్లో రుచిని మంచిగా పెంచుకోవచ్చు। ప్రెషర్ కుక్కర్లో ముందుగానే కొన్ని నీళ్లు వేసి ఉడికిస్తున్నాను। ఇందులో నానబెట్టిన కందిపప్పుని వేసేసాను। అయితే అన్నీ వేసేసి ప్రెషర్ కుక్కర్ మీద పెట్టేస్తారు। నేను పప్పుని నానబెట్టుకొని కడిగేసి దాన్ని రెడీగా పెట్టుకున్నా। ఇప్పుడు ఇందులో వేసాను। అయితే దీన్ని మనకి సాఫ్ట్గా కుక్ అవ్వాలి, కానీ మరీ పేస్ట్ అవ్వకూడదు। మనకి పప్పు కూరలో కొంచెం పప్పు కనిపించాలి, సాంబార్కి చేసినట్టు మనం ఈ పప్పుని కుక్ చేసుకోకూడదు। అయితే ఇందులో ఉల్లిపాయలు కూడా పచ్చిగా, తర్వాత మనం దీనికి తాలింపు వేస్తాం చూడండి, ఆకుకూర అందులో వేసి చేద్దాం, ఇందులో కాదు। అలాగే దీంట్లో ఇంగువ, పసుపు। మేము హోటల్లో కుక్ చేసేటప్పుడు ఉల్లిపాయలు కూడా ఆ పప్పు ఉడికించేటప్పుడు ఉడికించుకోము, కాకపోతే చాలామంది ఈ ఇంగువ పసుపు పప్పు ఉడికించుకుంటారు। అంటే మేము హోటల్లో చేసేటప్పుడు చాలా రకాలకి వాడతాం కాబట్టి పప్పుని సపరేట్గా ఉడికించి చేసుకుంటాం। ఇంట్లో చేసుకునేటప్పుడైతే ఇవన్నీ వేసుకోవచ్చు। ఇంకొకటి టమాటా వేస్తే కొంచెం ఎక్కువ టైం పడుతుంది పప్పు కుక్ అవ్వడానికి, కానీ అదే కనుక ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేసామనుకోండి పప్పు పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది। అన్నీ వేసి ఒక్కసారి కలిపేసి మనం దీనిపైన మూత పెట్టేసి ఈ దాల్ మనకి టమాటాలు వేసాం కాబట్టి 2 విజిల్లు, టమాటాలు వేయకపోతే 1 విజిల్ అయినా పప్పు పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది। సో 2 విజిల్లు వచ్చేంతవరకు కుక్ చేసుకుందాం। ఇక్కడ మెంతి కూర, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అందరు ఇందులోనే వేసేయచ్చు కదా అని చాలామంది వేస్తారు, కానీ టేస్ట్ చాలా తేడా ఉంటుంది। మనము ఆ తాలింపులో కనుక వెల్లుల్లి వేగితే దాని టేస్ట్ మరొకటి ఉంటుంది, కరివేపాకు చిట్టుపట్లాడితేనే టేస్ట్, ఆవాలు అఫ్కోర్స్ చిట్టుపట్లాడాల్సిందే, అందరైనా తాలింపులో వేసుకోవాల్సిందే। ఆ మెంతి కూర ఆకుని మనం కుక్కర్లో కుక్ చేసిన ఇలా అంతా కుక్ చేసి పక్కన పెట్టుకొని సపరేట్గా కుక్ చేసి దీంట్లో వేసి కలిపితే దాని టేస్ట్ చాలా బాగుంటుంది। ఉప్పు వేయకండి, ఉప్పు వేస్తే ఆల్రెడీ టమాటాలు వేయడం వల్ల కొంచెం టైం పడుతుంది, ఉప్పు వేస్తే కూడా ఇంకా కొంచెం ఎక్కువ టైం పడుతుంది, కాబట్టి ఈ పప్పు ఉడికేసేటప్పుడు ఉప్పు కూడా వేయకండి। చాలామంది వేస్తారు కుక్కర్లో, ఏమంది వేసినా ఏదైనా ఉడికిపోతుందని, కానీ నేనైతే వేయను। సో దీనికి పెట్టిన తర్వాత ఒక్కసారి ఇలా దాంట్లో ఎక్స్ట్రా గాలి ఉన్నది తీసేయండి। ఇప్పుడు వచ్చేది వాటర్ స్టీమ్ ఉంటుంది, దాన్ని పర్ఫెక్ట్గా 2 విజిల్లు వచ్చేంత వరకు కుక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ మెంతి కూరని ఎలా దీంట్లో వేసి చేసుకోవాలి। ఇది చాలా సింపుల్, కుక్కర్లో ఇలా చేసినప్పుడు మన ఇంటికి ఎవరన్నా చుట్టాలు కానీ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ వచ్చినప్పుడు చాలా ఫాస్ట్గా అప్పటికప్పుడు చేయడం కోసం ఇలా ఈజీగా చేయొచ్చు। 2 విజిల్ తర్వాత కూడా ఫుల్ ప్రెషర్ ఉంది, పక్కన పెట్టేద్దాం। ఇప్పుడు మనం తాలింపు అంటే మన మెంతి కూర తాలింపు వేసుకుందాం। అయితే ఈ తాలింపులోనే అంతా రుచి, అంటే కొంతమందికి నూనెతో చేస్తే ఇష్టం, మరికొంతమంది నెయ్యితో వేస్తారు, కొంతమంది నూనెతో వేసి పైన వెన్న వేస్తారు। అది ఇండివిజువల్ టేస్ట్కి కొంచెం ఆ టేస్ట్లోనే అంత అద్భుతం ఉంటుంది, మ్యాజిక్ జరుగుతుంది। సో మీకు ఎలా ఇష్టమో మీరు ట్రై చేయాలి। నేను ఈరోజు నూనెలో తాలింపు వేస్తాను, పైనుంచి నెయ్యి వేస్తాను, ఆకుకూర కూడా చక్కగా కొంచెం వేగిన తర్వాతే ఈ పప్పుని మనం ఇందులో అన్న వేసుకుంటాం, ఇది అన్న కుక్కర్లో వేసుకుంటాం। సో ఇది చేయడానికి ఫస్ట్ తాలింపుకి కొంచెం నూనె వేసుకుందాం। సో నూనె వేడెక్కిన తర్వాతే మనం ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఇందులో వెల్లుల్లి వేస్తున్నాను, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, కరివేపాకు కూడా వేస్తున్నాను। కరివేపాకు మనం మెంతి కూర వేసేటప్పుడు మనకి పెద్ద అవసరం లేదు, కానీ వేసుకుంటే బాగానే ఉంటుంది। సో నూనె వేడెక్కింది, ఇప్పుడు ఆవాలు చిట్టుపట్లు ఆడలేదనుకోండి మీకు ఆ టేస్ట్ రాదు। ఆవాలు చిట్టుపట్లు ఆడినప్పుడు దాంట్లో నుంచి ఒక మంచి సువాసన బయటకు వస్తుంది। ఆవాలు టప్ టప్ అన్నప్పుడు ఎందుకు టప్ టప్ అంటుంది, ఆవాల్లో ఒక నూనె ఉంటుంది, ఆ నూనె కమ్మదనం దీంట్లోకి స్ప్రెడ్ అవుతుంది। సో ఆ ఫ్లేవర్ని కూడా మనం ఫుల్గా ఎంజాయ్ చేయగలగాలి। సో ఫస్ట్ చిట్టుపట్లు ఆడిన తర్వాతే
దాంట్లో ఇందులో ఎండుమిరపకాయలు వేస్తాం. అయితే ఎండుమిరపకాయలు వేసిన వెంటనే కావాలంటే కొంచెం మంట తగ్గించుకోవాలి. ఎందుకంటే ఈ ఆవాలు చిటపట్లాడేది తర్వాత మనం వేసే జీలకర్ర మాడకుండా చూసుకోవాలి. సో ఇప్పుడు చిటపట్లాడుతుంది. ఇప్పుడు మంట తగ్గించి ఇందులో ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, అలాగే వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేగితే భలే టేస్ట్ వస్తుంది. సో అన్నిటినీ కలిపి ఇలా వేయించుకుందాం. ఇప్పుడు మంట మళ్ళీ మనం లైట్గా పెంచుకుందాం. వెల్లుల్లి కొంచెం మాడినా మనకి చేదు వాసన వస్తుంది. అలా చేదు వాసన రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. తర్వాత కరివేపాకు మనం ఇందులో తీసుకొని దీంట్లో తిప్పి చూడండి ఇలా చుంచి అందులో వేయండి. ఆహా, సాధారణంగా ఇందులో టమాటా వేసి మెంతి కూర వేయాలి, కానీ ఈరోజు ఈ నూనెలోనే వేస్తున్నాం ఎందుకంటే టమాటా అందులో వేస్తాం. ఈ మెంతి కూర మా తోటలోనే చక్కగా లేతటి మెంతి కూర. దీన్ని స్లోగా వేయించుకోండి. ఇలా వేయించి దగ్గరికి అవుతున్నప్పుడు మనం ఇందులో నెయ్యి వేసుకుందాం. నెయ్యి మీరు ఈ నెయ్యిలో ఇప్పుడు ఈ ఆకుకూర స్లోగా కుక్ అయ్యి, ఒకటేంటంటే ఆకుకూర మరీ ఎక్కువ కుక్ అయితే కూడా దాంట్లో మజా పోతుంది. ఇలా నేతిలో వేయించినప్పుడు మనకి దీంట్లో ఉన్న రుచి ఇంకా స్ట్రాంగ్గా అవుతుంది. మనం పప్పు వేయగానే అది అద్దిరిపోయేలా తయారవుతుంది. చూడండి ఇప్పుడు స్లోగా ఆకుకూర దగ్గరికి అయ్యి ఆ నెయ్యితో దాంట్లో చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం అందులో ఉప్పు వేయలేదు. ఉప్పు ఫస్ట్ కొంచెం ఇందులో వేసుకుందాం, తర్వాత ఉప్పుని మళ్ళీ అడ్జస్ట్ చేద్దాం. ఉప్పు ఓహో 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 ఉప్పు వేయగానే ఎంతటి కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు ఇదే ఆకుని మీరు అందులో కుక్కర్లో వేసి ఉడికిస్తే ఏమవుతుంది, అది మ్యాష్ అయిపోతుంది, దానికి తెలీదు. ఇప్పుడు ఆ మెంతి కూరలోని ఘాటుతో పాటు ఆకుకూర మెరుస్తూ మెరుస్తూ రెడీ అయింది. అంతే, మీ ఇష్టం. ఒకవేళ మీకు ఇందులో పడేట్టయితే దాన్ని ఇందులో వేసుకోవచ్చు, కానీ చాలా వేడి ఫుల్గా ఉంది. స్టీమ్ ఇంకా వెళ్ళిందా? ఇంకా వెళ్ళలేదు. సో మంట తగ్గించేద్దాం. ఈ స్టీమ్ వెళ్ళిన తర్వాతే దీంట్లో వేసుకొని మనం వడ్డించుకోవాలి. ప్రెషర్ తీసాను. పప్పు ఆ దానాలా ఉండాలి, అంతా పర్ఫెక్ట్గా అయింది. ఇక్కడ నా తాలింపు కూడా చక్కగా చిటపట్లాడుతుంది. అయితే దీన్ని తీసి పక్కన పెట్టి మళ్ళీ కుక్కర్ని ఇక్కడ పెడదాం. ఆహా, ఈ తాలింపు చేసింది దీంట్లో వేద్దాం. ఇంకా కాలేదు, మనకి ఇందులో ఉన్న ప్రతి చుక్క ఆ నూనె నెయ్యిది తీసి ఇందులో వేయండి. ఇప్పుడు మనం చేయాల్సింది అడ్జస్ట్మెంటు. ఇందులో పచ్చిమిరకాయలు వేసాం, కారం లేదు. కావాలంటే కొంతమంది కారం వేసుకుంటారు, కానీ సింపుల్గా ఈ పప్పుని ఒక్కసారి ఉడికిచ్చేసుకుంటే మనకి సరిపోతుంది. ఉప్పు వేసినా ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకోవాలి. చూడండి ఆకు ఎంత చక్కగా మెరుస్తూ మెరుస్తూ ఇందులో ఉందో. సింపుల్, గుమగుమలాడుతూ పర్ఫెక్ట్. దీంట్లో ఉప్పు వేయండి సరిపడా, అంతే. ఇది మంచి రుచిగా కమ్మగా మనకి పర్ఫెక్ట్ దాల్ రెడీ అయిపోతుంది. ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా చేసిన ఎంతో టేస్టీ దాల్ ఉంటుంది. ఇలా చేయండి, మీరు రెగ్యులర్గా చేసేది చూడండి, ఏది మీకు టేస్టీ అనిపిస్తే అది మీరు ఫాలో అవ్వండి. పక్కా ఇలాగే మీకు టేస్టీ ఉంటుంది. ఒక్కసారి బాయిల్ తీసుకొస్తే దాల్ రెడీ. ఇలాంటి చూడండి ఇందులో మనకి ఆ తాలింపు మిరపకాయ, ఆ వెల్లుల్లి, ఇది కడుపుకి చాలా కంఫర్టింగ్. మనం ఎన్నో రకాల పప్పులు చేసుకుంటాం, ఘాటుగా చేసుకుంటాం. కొన్నిసార్లు దాంట్లో బాగా కారపొడి వేసి చేస్తారు, మరి గోంగూర, ఇలాంటి రకరకాల పప్పుల్లో ఆ పుల్లదనాన్ని తీసుకొస్తారు. కానీ ఈ మెంతికూర పప్పులో ఆ మెంతికూర ఆ సువాసనని మరింత ఎన్హాన్స్ చేయడం కోసం నేను ఇందులో ఒట్టి పచ్చిమిరపకాయలు వేసాను, కారపొడి కూడా ఏం వేయలేదు. ఈరోజు హీరో ఇందులో ఆ మెంతికూర. ఇప్పుడు నేను ఇలా పప్పు ఉంటే చాలు ఇలా తినేస్తుంటాను. కొంచెం అన్నం కూడా కొంచెమే వేసుకొని ఎక్కువ పప్పు వేసుకొని తింటే అదిరిపోతుంది. ఈ కలర్ ఒక వైట్ ప్లేట్లో ఎందుకు వేసానంటే ఆ రంగు అలా ఉండాలి. అందులో ఆ ఎండు మిరపకాయ కూడా మెరవాలి, ఆకుకూర కూడా మెరవాలి, ఆ వెల్లుల్లి కూడా చక్కగా ఉండాలి. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే దాని మజా. ఇంకేంటి ఆలస్యం, మరి తినేద్దామా? ఇలాంటి కమ్మదనాన్ని చక్కగా ఫుల్గా ఆస్వాదిస్తూ ఇంకేం కావాలి చెప్పండి. జీవితంలో ఇలా ఉంటే కొంచెం తిన్నా
అద్భుతంగా ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేయొచ్చు. మెంతి కూర పప్పు. ముందుగా కుక్కర్లో చూపించిన విధంగా కడిగిన పప్పుని వేసి దాంతోపాటు పచ్చి ఉల్లిపాయలు, ఇంగువ, పసుపు, టమాటా ముక్కలు కూడా వేసి ప్రెషర్ కుక్కర్లో 2 విజిల్లు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఎప్పుడైతే మనకి 2 విజిల్లు వచ్చి పర్ఫెక్ట్గా పప్పు కుక్ అవుతుందో అది పక్కన పెట్టి తాలింపు వేసుకోవడానికి సింపుల్గా కొంచెం నూనె వేసుకోండి. దాంట్లో ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర తాలింపు వేసి దాంట్లో పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి కూడా వేసి మెంతి కూర వేసి ఆ మెంతి కూర పైన నెయ్యి వేసి చూపించిన విధంగా వేగేంత వరకు పెట్టుకోండి. జస్ట్ ఉప్పు అడ్జస్ట్ చేసుకుంటే చాలు, ఈ పప్పు అద్దిరిపోతుంది. ఆ ఆకుకూర తాలింపుని తీసుకెళ్ళి పప్పులో వేసి తిని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. చూసేశారు కదా మరి ఈ రోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.